హైడ్రాలిక్ సర్క్యూట్ను ట్రేస్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ మాడ్యూల్ మిమ్మల్ని నాలెడ్జ్ మరియు అబిలిటీస్తో ఎక్విప్ చేయాలి అని ఎయిమ్గా పెట్టుకుంది. హైడ్రాలిక్ బ్రేక్ సర్క్యూట్లోని కీ కాంపోనెంట్స్ మరియు ఫంక్షన్స్ను డిస్క్రైబ్ మరియు ఐడెంటిఫై చేయడం. అవసరమైన టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్: ట్రైనీస్ టూల్ కిట్, కట్ సెక్షన్ మోడల్ ఆఫ్ హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్, హైడ్రాలిక్ బ్రేక్ ఇన్ వెహికల్, కాటన్ వేస్ట్, బ్రేక్ ఆయిల్. హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ యొక్క కట్ సెక్షన్ మోడల్ని ఈ డెమోన్స్ట్రేషన్లో ప్లేస్ చేయండి. బ్రేక్ సిస్టమ్ ఎలా పని చేస్తుందో చూపించడానికి ఒక సింపుల్ పిక్చర్ డ్రా చేయండి. ఇది అన్ని పార్ట్స్ను ఈజీగా చూడటంలో సహాయపడుతుంది. ఇప్పుడు మన బ్రేక్ సిస్టమ్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్స్ను ఫైండ్ చేసి వాటికి పేరు పెడదాం. బ్రేక్ పైప్లైన్ యూనియన్స్, బ్రేక్ పుష్ రాడ్, బ్రేక్ ఫ్లెక్సిబుల్ హోజెస్, బ్రేక్ పెడల్ రిటర్న్ స్ప్రింగ్, మాస్టర్ సిలిండర్, హోల్డ్ డౌన్ స్ప్రింగ్, బ్రేక్ లైనింగ్, బ్రేక్ స్టీల్ పైప్లైన్స్, బ్రేక్ అడ్జస్టర్, షూ రిటర్న్ స్ప్రింగ్, స్టాప్ లైట్ స్విచ్, హ్యాండ్ బ్రేక్ లివర్, పివాట్, బ్రేక్ ప్లేట్ క్యారియర్, వీల్ సిలిండర్, పార్కింగ్ బ్రేక్ కేబుల్, బ్రేక్ షూ, బ్రేక్ పెడల్, లాక్ నట్ మరియు క్లెవిస్. ఇప్పుడు బ్రేకింగ్ సిస్టమ్ యొక్క ప్రతి భాగాన్ని వివరంగా చూద్దాం. బ్రేక్ పైప్ యూనియన్ అనేది ఒక స్మాల్ మెటల్ కాంపోనెంట్. ఇది హైడ్రాలిక్ బ్రేక్ సిస్టంలో బ్రేక్ పైప్స్ను మరియు హోజెస్ను కనెక్ట్ చేస్తుంది. మీరు బ్రేక్ పెడల్ను ప్రెస్ చేసినప్పుడు బ్రేక్ ఫ్లూయిడ్ క్యాలిపర్స్కు ట్రావెల్ చేస్తుంది. పుష్ రాడ్స్: బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు ఒక పుష్ రాడ్ మాస్టర్ సిలిండర్లోని పిస్టన్స్ పై ఫోర్స్ ని ప్రయోగిస్తుంది. దీని వలన బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ నుండి ఫ్లూయిడ్ కాంపెన్సేటింగ్ పోర్ట్ ద్వారా ప్రెషర్ ఛాంబర్లోకి ట్రావెల్ చేస్తుంది. బ్రేక్ హోజ్ అనేది మీ కార్ యొక్క మాస్టర్ సిలిండర్ నుండి బ్రేక్స్ కు బ్రేక్ ఫ్లూయిడ్ ని క్యారీ చేసే ఫ్లెక్సిబుల్ పైప్. రబ్బర్, స్టీల్ బ్రేడెడ్ మరియు PTFE వంటి వివిధ రకమైన పైప్లు ఉన్నాయి. బ్రేక్ రిటర్న్ స్ప్రింగ్ అంటే ఏమిటి? పెడల్ రిలీజ్ అయినప్పుడు బ్రేక్ షూస్ ను వెనక్కి లాగడంలో సహాయపడే కొన్ని బ్రేక్ సిస్టమ్స్ లో ఇది ఒక భాగం. ఇది మాస్టర్ సిలిండర్ లోపల ఉండే ఒక భాగం. హైడ్రాలిక్ ఫోర్స్ ని క్రియేట్ చేయడానికి మాస్టర్ సిలిండర్ బ్రేక్ పెడల్ ప్రెషర్ ని ఉపయోగిస్తుంది. ఈ ఫోర్స్ బ్రేక్ లైన్స్ ద్వారా ఇండివిజువల్ బ్రేక్స్ కు ట్రాన్స్మిట్ చేయబడుతుంది. ప్రతి వీల్ వద్ద హైడ్రాలిక్ ప్రెషర్ వీల్ సిలిండర్స్ లేదా క్యాలిపర్స్ లో పిస్టన్స్ ను యాక్టివేట్ చేస్తుంది. బ్రేక్ పెడల్స్ లేదా షూస్ ను డిస్క్ లేదా డ్రమ్ తో కనెక్ట్ చేస్తుంది. ఈ ఫ్రిక్షన్ వెహికల్ ని స్లో చేస్తుంది మరియు స్టాప్ చేస్తుంది. ఈ ఫోర్స్ ట్రాన్స్మిట్ చేయడంలో బ్రేక్ ఫ్లూయిడ్ క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది మరియు సేఫ్టీ కోసం తప్పనిసరిగా మెయింటైన్ చేయబడుతుంది. హోల్డ్ డౌన్ స్ప్రింగ్ అనేది ఆటోమేటివ్ వెహికల్ లో డ్రమ్ బ్రేక్ సిస్టమ్ లో క్రూషియల్ కాంపోనెంట్. బ్రేక్ లైనింగ్స్ మీ వెహికల్ యొక్క బ్రేక్స్ లోని పార్ట్స్. ఇవి యాక్చువల్ గా కార్స్ ను టర్న్ చేయకుండా ఆపుతాయి. అవి చాలా హీట్ మరియు ఫ్రిక్షన్ ను హ్యాండిల్ చేయగల టఫ్ మెటీరియల్స్ తో తయారు చేయబడతాయి. బ్రేక్ స్టీల్ పైప్ లైన్స్ ను కార్ బ్రేకింగ్ సిస్టమ్ లో బ్రేక్ ఫ్లూయిడ్ ని క్యారీ చేసే స్టడీ ట్యూబ్స్ అని అంటారు. కాబట్టి మీ బ్రేక్స్ ఎఫెక్టివ్ గా పని చేస్తాయని మరియు మీరు ఆపవలసి వచ్చినప్పుడు క్విక్ గా రెస్పాండ్ చేయడానికి మీ కార్లోని చాలా బ్రేక్ లైన్స్ స్టీల్ ట్యూబ్స్ తో తయారు చేయబడతాయి. బ్రేక్ లైట్ స్విచ్ అనేది మీరు బ్రేక్ పెడల్ ను నొక్కినప్పుడు బ్రేక్ లైన్స్ తో యాక్టివేట్ చేసే డివైస్. ఇది బ్రేక్స్ అప్లై చేయబడ్డాయి అని ఇండికేట్ చేయడానికి వెహికల్ కి సిగ్నల్ ను కూడా పంపుతుంది. హ్యాండ్ బ్రేక్ లివర్
అనేది ఫుట్ పెడల్ ను యూజ్ చేయకుండా బ్రేక్స్ ను అప్లై చేయడం అలౌ చేసే మాన్యువల్ బ్రేక్ కంట్రోల్ డివైస్. బ్రేక్ షూ అనేది డ్రమ్ బ్రేక్ సిస్టమ్ లో ఒక భాగం. బ్రేక్ షూ బ్రేక్ లైనింగ్ ను క్యారీ చేస్తుంది మరియు వీల్ యొక్క వేగాన్ని రెడ్యూస్ చేయడానికి లేదా ఆపివేయడానికి బ్రేక్ డ్రమ్ లోపలికి ప్రెస్ చేస్తుంది. పివట్ మరియు పిస్టన్. బ్రేక్ షూస్ ఒక చివర పైవట్ మరియు మరొక వైపు పిస్టన్ ను కలిగి ఉంటాయి. ప్రముఖ షూలో డ్రమ్ తిరిగే దిశకు సంబంధించి పిస్టన్ లీడింగ్ ఎడ్జ్ లో ఉంచబడుతుంది. బ్రేక్ షూ క్యారియర్ ప్లేట్ అనేది డిస్క్ బ్రేక్ సిస్టమ్ లోని ఒక భాగం. రీటైనింగ్ పిన్లు లేదా బ్రేక్ లైనింగ్ ను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా షీట్ మెటల్ తో తయారు చేయబడింది మరియు బ్రేక్ సిలిండర్ పిస్టన్ ను ఫేస్ అయ్యే బల్జ్ ను కలిగి ఉంటుంది. వీల్ సిలిండర్ హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ లో ఒక భాగం. వీల్ యొక్క రొటేషన్ ఆపడానికి బ్రేక్ షూ పై ప్రెషర్ పెట్టడం దీని పర్పస్. షూని డ్రమ్ తో కాంటాక్ట్ లోకి తీసుకొని రావడానికి ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేయడం, ఫ్రిక్షన్ ద్వారా వెహికల్ ని స్లో డౌన్ చేయడం దీని పర్పస్. బ్రేక్ పెడల్ అనేది కార్ ను ఆపడానికి మీరు మీ పాదంతో నొక్కే భాగం. ఇది ఒక మాస్టర్ సిలిండర్ కు కనెక్ట్ చేయబడింది. ఇది కార్ వేగాన్ని స్లో డౌన్ చేయడానికి లేదా ఆపడానికి బ్రేక్స్ ను పుష్ చేస్తుంది. లాక్ నట్ అనేది హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ లోని మాస్టర్ సిలిండర్ కు బ్రేక్ లాక్ డివైస్ ని సెక్యూర్డ్ గా ఉంచడానికి ఉపయోగించబడుతుంది. డ్రైవర్ బ్రేక్ పెడల్ ను ప్రెస్ చేసినప్పుడు పిస్టన్ మాస్టర్ సిలిండర్ లోని ఆయిల్ ను ప్రెస్ చేస్తుంది. ఆయిల్ మాస్టర్ సిలిండర్ నుండి వీల్ సిలిండర్ కు పైప్ లైన్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ వీల్ సిలిండర్ లోపలికి ఎంటర్ అవుతుంది. అందువల్ల ఆయిల్ ప్రెషర్ కారణంగా రెండు పిస్టన్స్ ఎక్స్పాండ్ అవుతాయి. పిస్టన్ మూవ్మెంట్ కారణంగా బ్రేక్ షూస్ డ్రమ్ లోపల ఎక్స్పాండ్ అవుతాయి. షూస్ మరియు బ్రేక్ డ్రమ్ మధ్య ఫ్రిక్షన్ కారణంగా వీల్ ఆగిపోతుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్ ముగింపులో ఉన్నాం. ఈ టాపిక్లో మీరు వీటిని నేర్చుకున్నారు. మనం బ్రేకింగ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి డిస్కస్ చేశాము. బ్రేకింగ్ సిస్టమ్ యొక్క పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేశాము.